హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే రఫ్గా చెప్తున్నా అండి. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ వేయించుకుంటాం మనం, అవునా? అయితే బ్యాక్ పార్ట్ ఈజీగా రఫ్గా కుట్టడం ఎలాగో చూద్దాము. అయితే కంప్యూటర్ వర్క్ వేయించిన మంచి సైడ్ మీద లైనింగ్ పెట్టుకోవాలి. అయితే డిజైన్కి ఇప్పుడు పైన నెక్ ఉంది కదా, షోల్డర్ దగ్గర డిజైన్కి పైన ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంచి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి మంచి దాని మీద లైనింగ్ పైనంగా రావాలి. అయితే మనకు డిజైన్ ఏపిచ్చిన క్లాతు, లైనింగు 2 కూడా మధ్యలో ఫోల్డింగ్స్ అనేది మనకు ఆల్రెడీ మడతబెట్టి ఉంటాం కాబట్టి, ఆ మడత అనేది పోకుండా మధ్యలోకి ఇలా లైనింగు ప్లస్ డిజైన్ ఏపిచ్చిన క్లాతు కూడా 2 మధ్యలో ఉండేటట్టు చూసుకొని, ఇలా పిన్స్ అనేది పెట్టుకోండి. అయితే ఒకవేళ పిన్స్ పెట్టుకోకపోయినా పర్లేదు. మీరు పెద్ద కుట్టు పెట్టైనా కుట్టేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా రివర్స్ తిప్పండి. తిప్పితే మనకి ఇలాగే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనకిలా రివర్స్‌లో డిజైన్ అనేది కనిపిస్తదనమాట. అయితే ఇప్పుడు డిజైన్ మనకు క్లియర్‌గా రివర్స్‌లో కనిపిస్తుంది కాబట్టి, కరెక్ట్‌గా ఇక్కడ గ్రీన్ బార్డర్ వచ్చింది కదా! ఆ గ్రీన్ బార్డర్ అంచు పోంటే కుట్టుకుంటూ వచ్చి, ఇక్కడ మూల తిరిగి ఇప్పుడు మూల ఉంది. ఆ మూల దగ్గరకొచ్చేసరికి ఇప్పుడొస్తుంది చూడండి, ఇక్కడ ఒకటి చెప్తాను. ఇక్కడికొచ్చేసరికి నీడిల్ దింపండి. కంప్లీట్‌గా నీడిల్ దింపండి ఇలా. దింపి ఫుట్టు లేపాలి పైకి. ఇలా పైకనండి ఫుట్టును. ఇప్పుడు కంప్లీట్‌గా డిజైన్ ఎంత వరకుందో మనకు కుట్టడానికి అంతవరకు తిప్పుకోండి. తిప్పుకోండి, మళ్ళీ ఇలా ఫుట్టు కిందికి దించాలి. దించి మళ్ళీ కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఇక్కడ మూల దగ్గరకొచ్చేసరికి కూడా ఇలా ఫుట్ అనేది దింపాలి. దింపిన తర్వాత అంటే నీడిల్ దింపి ఫుట్ లేపాలి. తర్వాత మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఫుట్టు దింపి ఇలా కుట్టుకుంటూ రావాలి. అంటే మనకు కట్ వర్క్ అయినా సరే, లేదంటే ఇలా పించాల డిజైన్, నెమలి పించాల డిజైన్ వేయించుకున్నప్పుడైనా సరే, లేదంటే బంచెస్ ఏయించుకున్నప్పుడైనా సరే ఇలాగే వస్తుంది. మీరు ఇలా మూలలు వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన మెథడ్‌లోనే కుట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఇంకా మనము కుట్టేటప్పుడు మాత్రం ఇక్కడ బార్డర్ వచ్చింది కదా! ఇది బార్డర్ కుట్టేటప్పుడు నిదానంగా ఈ గ్రీన్ కలర్ మీద పడకుండా కుట్టు, లేదంటే అవతల సైడ్‌కి పడకుండా కరెక్ట్‌గా గ్రీన్ అంచు పోంటి ఇలా కుట్టుకుంటూ రావాలి మొత్తం కూడా, డిజైన్ మొత్తం కూడా. వచ్చిన తర్వాత ఇప్పుడు డిజైన్‌కి ఒక్క హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండేటట్లు చూసుకొని, వీడియోలో చూపిస్తున్నా చూడండి. సేమ్ మనకు ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే సేమ్ ఇలా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంచుకున్నాం కదా! ఆ హాఫ్ ఇంచును అలాగే ఉంచేసి ఇలా కట్ చేసుకుంటూ రావాలి. కట్ చేసేటప్పుడు ఆ మూలలైతే ఎక్కడైతే ఆ డిజైన్ ఎలా ఉందో సేమ్ మనం కుట్టినాం కదా! సేమ్ అలాగే. కాకపోతే ఇక్కడేందంటే మరి పావించ్ అని కట్ చేయకండి. ఎందుకంటే ఇది తిప్పేస్తాం కాబట్టి క్లాతు ఇట్లా పిగులుకుపోయేది ఉంటది. అందుకనే ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేయండి. ఇలా కొద్దిగా మూలల దగ్గర చూసుకుంటూ నిదానంగా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచే ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ ఇక్కడ చూడండి, నేను హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసిన. షేప్ ఎలా వచ్చిందో అలాగే కట్ చేయాలి. ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ వచ్చిందని కట్ చేస్తున్నాం. ఇలా క్లాత్ అలా అని ఎక్కువ ఉంచొద్దు, అలా అని మరీ తక్కువ కూడా ఉంచొద్దనమాట. ఎందుకంటే ఎక్కువ ఉంచినా గానీ మళ్ళీ రివర్స్ తిప్పేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్స్ అనేది ఇవ్వండి. ఈ కట్స్ ఇచ్చేటప్పుడు గూడా మీరు మరీ దగ్గరగా మనం కుట్టిన దారానికి దగ్గరగా తీసుకురాకండి. తర్వాత ఇక్కడ మూలల దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలా కట్స్ అనేది ఇవ్వాల్సిందే. ఆ మూలల దగ్గర కట్స్ ఇయ్యకపోతే అస్సలు తిరగదిది. అందుకని ఈ రౌండ్ వచ్చిన దగ్గర, కట్స్ వచ్చిన దగ్గర, ఇలా డిజైన్ వచ్చిన దగ్గర మూలలనేది కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్స్ తీసేసి ఇదిగోండి ఇలా ఈజీగా టర్న్ అవుతదనమాట. ఇప్పుడు లైనింగ్ అనేది లోపలికెళ్ళిపోతుంది మనకు. చూడండి ఇలా మొత్తము కొద్దిగా ఏమైనా మూల బయటికి రాకపోతే ఇలా పిన్ తీసుకొని చిన్నగా అనండి. మరీ రఫ్‌గా అనకండి, క్లాత్ అనేది బయటకొచ్చేస్తుంది. మొత్తం ఇలా వచ్చేస్తుంది. తర్వాత మీరు మొత్తం లోపలికి మంచిగా ఆనుకుంటూ ఇక్కడ డిజైను గోల్డ్ కలర్ మధ్యలో వచ్చింది కదా! ఆ గోల్డ్ కలర్‌కి, గ్రీన్‌కి మధ్యలో కుట్టు వేస్తున్నాం చూడండి. అంటే ఎడ్జ్‌కెయ్యకపోయినా పర్లేదు దీనికి. కాకపోతే లైనింగ్ అనేది కనిపించకుండా లోపల సైడ్‌కు సర్దుకుంటూ ఇలా ఇక్కడ గ్రీను, గోల్డ్ ఉంది కదా! దానికి పక్కనే గోల్డ్‌కు, గ్రీన్‌కి మధ్యలో కుట్టనేది పడుతుంది. మీకు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి.
ఇలా మొత్తము లైనింగ్ ఎక్కడా కూడా కనిపించకుండా కుట్టేసుకుంటూ రండి. ఇక్కడ మూలల దగ్గరకొచ్చే ఇక్కడ డిజైన్ వచ్చేసరికి కూడా చూడండి. ఇక్కడ డిజైన్ వచ్చే దగ్గర కూడా ఏం లేదండి. ఆ డిజైన్ పాయింట్ ఒక పావించుకు దూరంలో కూడా కుట్టుకుంటూ రావచ్చు. కాకపోతే లైనింగ్ కనిపియకుండా నిదానంగా నీట్‌గా కుట్టుకుంటూ రండి అంతే. ఇక్కడ డిజైన్ వచ్చిన దగ్గర కూడా అంతే. ఒక హాఫ్ ఇంచ్ ఇలా దూరం కుట్టుకుంటూ వస్తున్నాము. ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఈ డిజైన్ దగ్గరికి నెమలి దగ్గరకొచ్చేసరికి ఇక్కడ కుట్టయితే ఎడ్జ్‌కే వేసేస్తున్నాము. తర్వాత ఇక్కడికొచ్చేసరికి ఒక హాఫ్ మనము గోల్డ్ కలర్ పక్కకు కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇక్కడ కుట్టు అనేది డిజైన్‌ని బట్టి వేసుకోవచ్చనమాట మనము. ఒక పావించు, హాఫ్ ఇంచు ఇలా గ్యాప్ వదిలి వేసుకోవచ్చు. కాకపోతే కింద లైనింగ్ మాత్రము కనిపియకుండా లోపల సైడ్‌కు ఇలా చేయితోన లోపల సైడ్‌కు క్లాత్‌ని సర్దుకుంటూ కుట్టుకుంటూ రండి. అంతే నీట్‌గా అయిపోతుందండి. వర్క్ అనేది సింపుల్‌గా అయిపోతుంది కూడా. చూడండి నీట్‌గా వచ్చేస్తుంది. ఇంతేనండి. ఇది చూడండి మనకు షేప్ ఎలా ఉంటే అలాగే వచ్చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. థాంక్ యూ.